ఇంతవరకు బ్లాసమ్ బ్యూటీ పార్లర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇలా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. హలో అండి, నేను మీ శ్రీవాణి ఫ్రమ్ బ్లాసమ్ బ్యూటీ పార్లర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఈ జ్యువెలరీ అన్ని వేసి తనకి ఈ హెయిర్ అసరీస్ పెట్టి కంప్లీట్గా తనకి హెచ్డి మేకప్ చేశానండి. అది ఎలా చేశాను అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాస్ట్ వరకు మీ ముందుకు తీసుకొచ్చాను. సో చూసారంటే మీరు కూడా క్లియర్గా మీ పార్లర్లో మీ క్లయింట్స్ చేసుకోగలుగుతారు. మీ ఇంట్లో వాళ్ళకు మీరు ట్రై చేయొచ్చండి. సో ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది చూస్తారు కదా. ఇలాంటి హెచ్డి లుక్ రావాలంటే ఎలా చేయాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఎలా లిప్స్టిక్స్ ఎలా షేడ్ చేసుకోవాలి, లిప్స్కి ఎలా మనం కరెక్ట్గా షేప్ ఇవ్వాలి, ఐస్కి ఎలా షేప్ ఇవ్వాలి కంప్లీట్గా చూపించాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ సిటిఎం చేస్తున్నానండి. సిటిఎం అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్. క్లెన్జింగ్ అంటే ఫేస్ మీద డర్ట్ ఏదైనా ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది అనమాట, క్లీన్ చేసేసాము. ఆ తర్వాత టోనింగ్ చేస్తున్నాము రోజ్ వాటర్ తోటి. రోజ్ వాటర్తో అలా మనం ట్యాప్ చేసుకోవచ్చు, లేకపోతే మనం స్ప్రే కూడా చేయొచ్చండి. 2 waysలో చేసుకోవచ్చు. అలా మనం చేసిన తర్వాత అలా చేస్తే ఏమవుతుందంటే ఫేస్ మీద ఎక్స్ట్రా ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. సో తను సమ్మర్ కదా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు అనమాట. నార్మల్గా అన్ని సీజన్స్లో కూడా సిటిఎం కంపల్సరీ చేసుకోవాలండి మనము. ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నాం మనము, తనకి మాయిశ్చరైజర్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ప్రైమర్ అనేది మస్ట్ అండి. ఎప్పుడైనా కూడా ప్రైమర్ పెట్టుకుంటే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. స్వెట్ ప్రూఫ్ ప్రైమర్స్ అనమాట అవి. నేను వాడిన ప్రైమర్ వచ్చేసి ఎలే గర్ల్ ఫేస్ ఇన్ఫినిటీ అండి. ఆల్ డే ప్రైమర్. ఇది చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ప్రైమర్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఐస్ ని కన్సిల్ చేస్తున్నాను. ఐస్ ని నేను ఇప్పుడు నికా కే న్యూయార్క్ హెచ్డి కన్సిలర్ అండి కాపర్ షేడ్ యూస్ చేస్తున్నాను. కాపర్ షేడ్ ఎందుకు అంటే దీనికి ఎక్కువగా బ్లాక్నెస్ లేదు, చూస్తున్నారు కదా ఐస్ మీద లైట్ గా బ్రౌన్ షేడ్ ఉందంటే. ఎక్కువగా డార్క్ గా బ్లాక్ ఉంది అనుకుంటే ఆరెంజ్ కలర్ కరెక్టర్ వాడాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువగా ఆరెంజ్ కలర్ లేదు, బ్లాకిష్ లేదు కాబట్టి నేను కాపర్ షేడ్ తీసుకున్నాను. అది చేసిన తర్వాత ఇమీడియట్ గా సెట్ చేయాలండి. నేను మటుకు సెట్ చేస్తున్నాను మ్యాక్ ప్రెప్ ప్రైమ్ తోటి. ఇది లూజ్ పౌడర్ అండి. ఇది చాలా మంచి పౌడర్ అండి, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అది ఇమీడియట్ గా మనం పెట్టేసుకోవాలి, లేకపోతే లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఐస్ మీద. సేమ్ అదే కన్సిలర్ తోటి అండర్ ఐ కింద కూడా నేను అదే సేమ్ కన్సిలర్ వాడుతున్నాను అనమాట. చాలా మంచి కన్సిలర్ అండి. నాకు లింక్ దొరికితే మటుకు తప్పకుండా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఐస్ కింద అదే వాడాను, ఐస్ మీద అదే వాడాను. చూడండి హెచ్డి కన్సిలర్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ తన ఫేస్ మీద అక్కడక్కడ స్మాల్ డాట్స్ ఎలా పింపుల్ మార్క్స్ ఏమైనా ఉన్నా కూడా ఇదే సేమ్ కన్సిలర్ తో కన్సీల్ చేశాను. ఎక్కువ డార్క్ ఉంటే మటుకు ఆరెంజ్ కలర్ యూస్ చేయాల్సి ఉంటుంది మీరు. దీంట్లో ఆరెంజ్ షేడ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఐ షాడోలోకి వెళ్ళిపోతున్నాను. ఐ షాడో వచ్చేసి హుడా బ్యూటీ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ వాడుతున్నాను. దాంట్లో నేను డార్క్ కలర్ పింక్ లో డార్క్ కలర్ షేడ్ తీసుకొని ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పైన నేను క్రీజ్ లైన్ లో, సో ట్రాన్సిషన్ ఏరియా అంటారు అనమాట. ట్రాన్సిషన్ ఏరియాలో నేను చూడండి అలా బ్యాక్ అండ్ ఫోర్స్ యాక్షన్ అంటే ఫ్రంట్ బ్యాక్ అలా అంటున్నాను చూసారా బ్రష్ ని. ఆ స్టైల్లో లైట్ లైట్ గా చేసుకోవాలంటే ఎక్కువ ప్రోడక్ట్ ఒక్కసారి ఇచ్చేయకూడదు మనము. కొంచెం కొంచెం ప్రోడక్ట్ అలా ఇచ్చేస్తే ఇప్పుడు ఐస్ అనేది డిఫైన్ అవుతుందో చూస్తున్నారా. తన క్రీజ్ ఏరియా అనేది ఎంత క్లియర్ గా తెలుస్తుందో అక్కడ వరకు తన క్రీజ్ ఏరియా అనమాట. క్రీజ్ ఏరియా అంటే ఐస్ ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి ఒక ఫోల్డ్ వస్తుంది కదా, దాన్ని క్రీజ్ ఏరియా అంటారు. అక్కడ మనం ట్రాన్సిషన్ షేడ్ వాడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లైటర్ షేడ్ అండి. సో లైటర్ షేడ్ నేను పింక్ లో సెలెక్ట్ చేసుకున్నాను. పింక్ కూడా కాదు, అది కొంచెం పీచ్ కలర్ అనమాట అది. సో దాని తర్వాత నేను ఇంకా కొంచెం డార్క్ హుడా బ్యూటీ రీమాస్టర్డ్ ప్యాలెట్ లోంచి చూడండి ఆ కలర్ డార్క్, ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను చూసారా. ఫస్ట్ తీసుకున్న దానికన్నా ఈ సెకండ్ షేడ్ అనమాట డార్కర్ షేడ్. ఇది బ్రైడల్ మేకప్ కాబట్టి నేను చాలా వరకు పింకర్ షేడ్స్ వాడుతున్నాను, లేకపోతే శారీ మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి పింకర్ షేడ్ చాలా బాగుంటుంది అందుకోసమని తనకి అదే నేను ఇవ్వాలని డిసైడ్ చేశాను అనమాట. సో చూడండి అలా చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు క్రీజ్ ని ఇంకా డార్క్ చేసుకుంటున్నాను చూడండి. క్రీజ్ ఏరియాలో ఇందాక వేసిన దానిపైన ఇంకొంచెం కిందికి నేను డార్కర్ షేడ్ బోత్ ఐస్ కి ఇచ్చేసాను చూడండి. అలా చేసుకుంటే ఇంకా స్పెషల్ గా ఐస్ అనేవి డిఫైన్ అవుతున్నాయి చూసారా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కట్ క్రీజ్ అండి. కట్ క్రీజ్ అనేది చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుందండి.
దానికోసం నేను ఎలేగర్ ప్రో కన్సీలర్ లో క్రీమీ బీచ్ షేడ్ వాడుతున్నాను. ఇది కొంచెం లైటర్ షేడ్ అనమాట ఇది చూడండి. సో దాని వల్ల ఏమవుతుందంటే కట్ క్రీజ్ అనేది చాలా మంచి లుక్ వస్తుందండి. ఐస్ అనేది ఐ షాడో అనేది చాలా బాగుంటుంది. మీరే చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ లో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఐ షాడో వచ్చిందో. సో బ్రైడ్స్ కి స్పెషల్లీ మనం ఐ షాడో మంచి పర్ఫెక్ట్ గా ఇచ్చుకోగలిగితే కంప్లీట్ లుక్ వాళ్ళకి చాలా బాగా కనపడుతుందండి. చూడండి అలా క్రీజ్ అనేది హాఫ్ నుంచి కొంచెం ఎక్స్ట్రా వరకు నేను కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాత దాని మీద నేను ఇప్పుడు గోల్డెన్ షేడ్ ఇస్తాను అనమాట. గోల్డెన్ షేడ్ కూడా నేను డస్ట్ పౌడర్ తీసుకుంటాను. డస్ట్ పౌడర్ మనకి ఇప్పుడు దాని మీద స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎలాగో మీకు క్లియర్ గా మీకు చూపిస్తాను వీడియోలో. సో చూస్తున్నారు కదా క్రీజ్ అనేది ఎలా కట్ అయిపోయిందో. అలా చేసినప్పుడు తన ఐస్ అనేవి ఎంత బిగ్గర్ గా కనపడుతున్నాయో, తన ఐస్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా, అది మనం ఇంకా బ్యూటిఫుల్ గా చూపించాలన్నమాట. అదే మెయిన్ ఐ మేకప్ లో మనకి. సో బ్రైడ్ కి అయితే స్పెషల్లీ చాలా మంచి లుక్ ఇవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా ఇది డస్ట్ అన్నమాట, డస్ట్ పౌడర్ ఇది. సో ఇది షిమ్మర్, గోల్డెన్ షిమ్మర్. దీన్ని కొంచెం నేను సపరేట్ గా తీసుకొని అలా ఫింగర్ తో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా రోల్ ఆన్ ఉంటుంది, రోల్ ఆన్ తో పెట్టుకునే కన్నా కూడా బ్రష్ తో పెట్టే కన్నా కూడా ఫింగర్ తో బ్లెండ్ చేస్తే ఎప్పుడైనా ఈ డస్ట్ పౌడర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. మన ఫింగర్ కున్న హీట్ వల్ల దానికి మంచి క్లియర్ గా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఒకటి, అండ్ ఈవెన్ గా వస్తుంది అనమాట. తప్పకుండా మీకు ట్రై చేయండి. అందుకోసమే నేను ఫింగర్ తో పెట్టి చూపిస్తున్నాను మీకు. సో క్లియర్ గా మనకి ఎంత కావాలో అంత కంప్లీట్ గా మనం ఎక్కడైతే కట్ చేసామో క్రీజ్ ని, దాని మీద మొత్తం నేను డస్ట్ పౌడర్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి. దానివల్ల ఐ అనేది ఎంత స్పెషల్ గా డిఫైన్ అయిపోయిందో, ఎంత బిగ్గర్ కనపడుతున్నాయి ఐస్ అనేవి చూసారు కదా. సో అలా ఐ షాడోకి ఒక మంచి లుక్ ఇచ్చాము. దానికి గోల్డెన్ శారీ కాబట్టి నేను గోల్డెన్ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఐస్ అనేది కనపడుతున్నాయి. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నాకు ఏమనిపించింది అంటే తనకి కొంచెము స్మోకీ లుక్ ఇస్తే బాగుండు అనిపించింది, కంప్లీట్ థింక్ కాకుండా. సో ఆ స్మోకీ లుక్ కోసం నేను లారియల్ ప్యాలెట్ లోంచి, న్యూడ్ ప్యాలెట్ లోంచి నేను డార్కర్ షేడ్ తీసుకున్నానండి. ఆ డార్కర్ షేడ్ అనేది ఇప్పుడు అవుటర్ వి కార్నర్ లో, అవుటర్ కార్నర్ ఉంటుంది కదా ఐస్ కి, అవుటర్ కార్నర్ చూస్తున్నారు కదా, ఒక వి షేప్ లో నేను డ్రా చేస్తున్నాను చూడండి. అది కూడా లైట్ గా బ్లెండ్ చేయాలి. ఎప్పుడైనా ఎక్కువ ప్రోడక్ట్ ఒకసారి తీసుకోవద్దండి, మరీ చెప్తున్నాను. లైట్ గా ఒకటికి 2 సార్లు ప్రోడక్ట్ తీసుకొని దాని మీద ఫస్ట్ మనం చేసాం కదా దాని మీద నేను ఒక షేప్ అనేది ఇస్తున్నాను చూడండి అవుటర్ కార్నర్ లో. అలా చేసుకోవడం వలన ఐస్ అనేవి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుందండి. ఇలా చేసి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగా వస్తుంది. అండ్ హార్ష్ లైన్ కనబడకుండా నేను కొంచెం దాన్ని బ్లెండ్ చేస్తున్నాను చూడండి. అలా స్లోగా బ్లెండ్ చేస్తే నేచురల్ లుక్ కనిపిస్తుంది. ఐస్ అనేవి ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు బ్రైడ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తాను, క్రీజ్ ఏరియాలో కూడా ఈ డార్కర్ షేడ్ కొంచెం ఇస్తున్నానండి. దానివల్ల ఐస్ అనేవి ఇంకా బ్రైట్ గా కనపడతాయి చూడండి. ఫస్ట్ మనం క్రీజ్ ఏరియాలో 2 షేడ్స్ ఇచ్చాము కదా, ఆ తర్వాత క్రీజ్ కట్ చేసాము. ఆ కట్ చేసిన దానిపైనే మళ్ళీ సేమ్ ఏదైతే అవుటర్ కార్నర్ లో ఇచ్చానో అదే ప్యాలెట్ లోంచి సేమ్ అదే షేడ్ నేను క్రీజ్ మీద ఇంకొంచెం డార్కర్ షేడ్ ఇస్తున్నాను చూసారా. దానివల్ల ఐస్ అనేవి ఇంకా స్పెషల్ లుక్ కనపడుతుంది చూస్తున్నారు కదా. సో అలా మనము కలర్స్ ప్లే చేయొచ్చు అండి, ఒకటే కలర్ అని కాదు. ఇలా నేను చేసే పద్ధతిలో మీరు డిఫరెంట్ షేడ్స్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. నా వీడియో 1-2 సార్లు ప్లే చేస్తే మీరు చూసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐబ్రో షేప్ చేసుకుందాం మనము. నేను వాడుతున్న ఐబ్రో ప్యాలెట్ వచ్చేసి ఓజీ అవుటర్ గర్ల్ అండి, మినరల్ బ్రౌన్ బాక్స్ అంటారు దీన్ని. ఇది షేడ్ వచ్చేసి 03. దీంట్లో బ్రౌన్ అండ్ బ్లాక్ 2 షేడ్స్ ఉంటాయండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదా, అందుకని ఎక్కువగా నేను నార్మల్ జెల్ లైనర్ వాడడం లేదు, అండ్ క్రీమీ బేస్ ఎక్కువగా తీసుకోవడం లేదు, పౌడర్ తీసుకుంటున్నాను సమ్మర్ కదా అందుకోసమని. సో చూస్తున్నాగా బ్రౌన్ షేడ్ తీసుకొని అవుటర్ కార్నర్స్ బ్లెండ్ చేస్తున్నాను చూడండి. అలా జస్ట్ అవుటర్ కార్నర్స్ లో లైట్ గా బ్రష్ తోటి నేను అలా అవుటర్ కార్నర్స్ నుంచి ఒక షేప్ ఇచ్చాను చూడండి. అలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ లో కొంచెం ఎక్కడైతే మనకి గ్యాప్స్ కనపడుతున్నాయో, సెంటర్ లో గ్యాప్స్ కనపడుతున్నాయో దాన్ని స్లోగా లైటర్ హ్యాండ్ తో ఫిల్ చేసుకోవాలి చూడండి. అలా బ్రష్ ని అలా పెట్టుకొని లైటర్ గా ఫిల్ చేసుకుందాం మనము. బ్రౌన్ షేడ్ ఇచ్చుకున్నాను నేను, డార్కర్ బ్రౌన్ షేడ్. అప్పుడు నేచురల్ గా అనిపిస్తుంది చూడండి, మనకి తెలిసిపోతుంది కదా తేడా అనేది. చూసారు కదా ఆ ఐబ్రోకి ఈ ఐబ్రోకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. సో ఐబ్రోని అలా మనం డ్రా చేసుకోవాలి. ఎప్పుడు డ్రా చేసుకున్నా కూడా చూడండి ఎంత న్యాచురల్ గా కనపడుతుందో. అలా ఆర్టిఫిషియల్ లుక్ కాకుండా న్యాచురల్ లుక్ గా చేసుకోవాలి. అవుటర్ కార్నర్ ఇంకొకసారి చూడండి, అవుటర్ కార్నర్స్ 2 నేను పైన కింద ఒక షేప్ ఇచ్చేస్తున్నాను ఐబ్రోకి. ఆ తర్వాత ఇన్నర్స్ అనేవి ఫిల్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా ఎవరికైనా ఐబ్రోలు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో మనం ఫిల్అప్ చేసేసుకోవాలి. సో తనకి ఫ్రంట్ లో కొంచెం ఐబ్రో తక్కువ ఉంది కదా, దాన్ని నేను అవుటర్ ఒక షేప్ ఇచ్చేసి దాని తర్వాత ఫిల్ చేశాను అనమాట. అలా చేసిన తర్వాత చూడండి ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, ఏదైతే ఐబ్రో మొత్తం డిఫైన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా స్పెషల్ గా కనపడాలి, ఐబ్రో ఇంకా వాళ్ళకి ప్రొజెక్ట్ అవ్వాలి బయటికి అంటే మళ్ళీ కన్సీలర్, ఇందాక ఏదైతే నేను కట్ క్రీస్ చేశానో ఎలేగర్ కన్సీలర్ క్రీమీ బీచ్ షేడ్ తీసుకొని అవుటర్ కార్నర్ లో అలా ఒకసారి చేసినాను చూడండి. బ్రష్ తో మనం అలా చేసుకుంటే ఏమవుతుందంటే ఐబ్రో అనేది ఇంకా స్పెషల్ గా కనపడుతుంది చూడండి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఎంత నీట్ లుక్ వచ్చేస్తుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది అనమాట. అలా చేసుకోవాలి మనం ఒకసారి. చూడండి మీకు తేడా కనపడుతుంది కదా, అది పెట్టిన తర్వాత ఎలా కనపడుతుందో కన్సీలర్ పెట్టిన తర్వాత. అలా ఏదైనా లైటర్ షేడ్ కన్సీలర్ తీసుకొని మీరు
బోత్ సైడ్స్ ఆఫ్ ఐబ్రోని మీరు అలా చేసుకున్నారంటే బ్రష్ తోటి, ఫ్లాట్ బ్రష్ తోటి అలా చేసుకోండి. చేసుకుంటే చూడండి స్పెషల్ లుక్ వచ్చేసింది కదా ఐబ్రోస్ అనేది. మీకే డిఫరెన్స్ తెలిసింది కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చిందో. ఐబ్రోస్ అనేవి ఇంకా స్పెషల్ గా కనపడతాయి. మళ్ళీ ఇందాక తీసుకున్న లారియల్ న్యూడ్ ప్యాలెట్ లోంచి లైటర్ షేడ్ తీసుకొని ఇప్పుడు ఏదైతే కన్సీలర్ మనం చేసామో దాన్ని నేను లైటర్ షేడ్ తో సెట్ చేసేస్తున్నాను. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఐ మేకప్ అనేది ఇంకా స్పెషల్ గా కనపడుతుంది. సో మన ఐబ్రోకి ఐ మేకప్ కి మధ్యలో గ్యాప్ అనేది ఇది ఫిల్అప్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా ఐ మేకప్ అనేది బ్యూటిఫుల్ గా వచ్చేస్తుందండి. చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు వాడుతున్న ఫౌండేషన్ వచ్చేసి మేబ్లిన్ ఫిట్ మీ మ్యాట్ ప్లస్ పోర్లెస్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ సూట్ అవుతుందండి ఇది. అండ్ ఇన్ ద షేడ్ 115 చూపించాను కదా ఐవరీ షేడ్. ఐవరీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నేను ఆల్రెడీ ఫేర్ గా ఉన్నారు కదా అందుకోసమని. అండ్ ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ అంతకుముందు నేను ఒక వీడియోలో క్లియర్ గా చెప్పానండి. చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో ఆ వీడియో చూడకపోతే పైన ఐ కార్డ్ బటన్ వస్తుంది కదా దాంట్లో ప్రెస్ చేసి చూడండి. అండ్ చూడండి దాన్ని నేను ఇప్పుడు డామ్ స్పంజ్ అంటే ఆ స్పాంజ్ ని నేను ఏం చేస్తాను అంటే బ్యూటీ బ్లెండర్ స్పాంజ్ ని వాటర్ లో మనం నానబెట్టి గట్టిగా పిండేయాలి. ఎక్సెస్ వాటర్ అనేది తీసేసేయాలన్నమాట. అలా తీసేసిన తర్వాత ఇలా బ్లెండ్ చేసుకుంటే అది కూడా నేను డాబ్ చేస్తున్న డ్రాగ్ చేయడంలో చూడండి మనము డాబింగ్ మోషన్ లో అంటే ప్రెస్ చేస్తున్నాను చూడండి. అలా చేసుకుంటే ఫౌండేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ ఏ ఫౌండేషన్ అనేది మీరు తీసుకొని ఈ పద్ధతిలో బ్లెండ్ చేశారంటే బ్యూటిఫుల్ కవరేజ్ వచ్చేస్తుంది. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ వచ్చేసి చాలా ఈవెన్ గా వస్తుంది అనమాట, ప్యాచీ లుక్ రాదనమాట. సో కంపల్సరీ మీరు బ్యూటీ బ్లెండర్ ఒకసారి వెట్ చేసేసి ఎక్సెస్ వాటర్ అనేది గట్టిగా పిండేయాలన్నమాట. పిండేసిన తర్వాత మనం డాబింగ్ మోషన్ అలా డాబ్ చేస్తూ పెట్టామంటే చాలా సేపు ఉంటుంది. అదే సేమ్ మనము నెక్ మీద కూడా కంప్లీట్ గా నెక్ మీద వాళ్ళకి బ్యాక్ సైడ్ నెక్ మీద కూడా, ఎందుకంటే బ్రైడ్స్ బ్లౌజ్ వేసుకుంటారు కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ క్లియర్ గా మనము చేసేసుకోవాలి. ఇయర్స్ కూడా పెట్టేసుకోవాలి. అప్పుడు ఈవెన్ లుక్ వస్తుంది చూడండి. ఆ తర్వాత ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనం ఐ షాడ్ ఏదైతే పెట్టామో దాన్ని క్లీన్ చేసుకుంటున్నాం. అది ఎలా చేయాలి అంటే మళ్ళీ ఒకసారి మనం కన్సీలర్ ఏదైతే వాడామో ఎలే గర్ల్ క్రీమీ బీజ్ లైట్ కలర్ షేడ్ కన్సీలర్ ని కొంచెం అలా ఫ్లాట్ బ్రష్ మీద తీసుకొని అలా క్లీన్ చేస్తున్నాను చూడండి. అలా చేస్తే ఐ షాడో అనేది ఎంత షార్ప్ లుక్ వచ్చింది కదా. ఒకవేళ మీ వల్ల ఐ షాడో పెడుతుంటే ఏదైనా రాంగ్ పోయినా కూడా మీరు ఏం కంగారు పడదు. ఇలా కన్సీలర్ తోటి మీరు తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఇలా షార్ప్ లుక్ కావాలంటే షార్ప్ లుక్ ఇచ్చేయచ్చు. అండ్ అండర్ ఐలో కూడా ఎక్కడైతే కొంచెం తనకి కొంచెం ఫౌండేషన్ అలా ఉండిపోయిందో, డార్క్నెస్ ఉండిపోయిందో అక్కడ కూడా మనం ఇలా బ్రష్ తో సెట్ చేసేసుకుంటే కంప్లీట్ గా తనకు అండర్ ఐ చూడండి ఎంత షార్ప్ లుక్ వచ్చింది కదా. అలా షార్ప్ లుక్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఐ షాడో పెట్టుకున్న తర్వాత మేకప్ వేసుకుంటే ఇలా మనం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కడైతే మనం ఎక్స్ట్రా అనేది ఇంకా ఉండిపోయిందో అక్కడ కూడా మనము స్మాల్ ప్లేసెస్ లో కూడా ఈ స్మాల్ ఫ్లాట్ బ్రష్ తోటి కూడా ఇయర్స్ దగ్గర, నెక్ దగ్గర, నోస్ కార్నర్స్ లో కూడా మనం ఇలా ఫ్లాట్ బ్రష్ తోటి కంప్లీట్ గా చేసేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఫౌండేషన్ అనేది మేకప్ అనేది నీట్ గా ఈవెన్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు పౌడర్ కాంటోరింగ్ చేసుకుందాం. చెప్పాను కదా సమ్మర్ లో మాక్సిమం పౌడర్ కాంటోరింగ్, క్రీమ్ కాంటోరింగ్ అలా అవాయిడ్ చేయాలి. పౌడర్ కాంటోరింగ్ చేసుకోవాలండి. ఒకవేళ క్రీమ్ కాంటోరింగ్ చేస్తే మళ్ళీ పైనుంచి మీరు ఇలా పౌడర్ చేసుకోవాలి. సో దాంట్లో నేను డార్కర్ షేడ్ బ్రౌన్ షేడ్ తీసుకొని టాప్ ఆఫ్ ద ఇయర్ నుంచి అవుటర్ కార్నర్ వరకే చేస్తున్నాను. యాక్చువల్ గా సెంటర్ ఆఫ్ ద ఐ వర్క్ చేయాలి. కాకపోతే తినే ఫేస్ అంత చెబ్బిగా లేదు కాబట్టి జస్ట్ లైట్ గా ఇస్తున్నాను. ఎక్కువ చెబ్బి ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ముందు వరకు మనం అలా కౌంటరింగ్ చేసుకోవాలండి. కౌంటరింగ్ ఎందుకు చేస్తారు అంటే ఎక్కువ చెబ్బిగా ఫేస్ అనేది లావుగా కనపడకుండా ఈవెన్ గా చాలా నీట్ గా కనపడుతుంది అనమాట. అందుకోసమని మనం కౌంటరింగ్ చేసుకుంటే స్పెషల్ గా చిక్స్ అనేవి కూడా వాళ్ళకి పైకి ప్రొజెక్ట్ అయ్యి ఇంకా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. అందుకోసం కౌంటరింగ్ చేస్తాను. అండ్ నోస్ కౌంటరింగ్ అండి. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ స్టెప్ చాలా. ఇలాంటి ఫ్లాట్ బ్రష్ తీసుకొని మనం ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్కడి నుంచి నోస్ ఎండింగ్ వరకు కూడా అదే బ్రౌన్ షేడ్ నేను ఏం చేశానంటే మొత్తం టిప్ వరకు తీసుకొచ్చాను. చూడండి ఎట్లా ఎంత షార్ప్ కనపడిందో. అలా చేసిన తర్వాత అలా కౌంటర్ చేసుకోవాలన్నమాట. కౌంటరింగ్ చేసుకుంటే ఏవైతే మనకి డార్క్ చేస్తామో ఆ షేడ్ అనేది చాలా తక్కువ కనపడుతుంది అనమాట. సో అందుకోసమని కౌంటరింగ్ చేస్తారు. ఏ పార్ట్ అయితే మనం చూపించద్దు అనుకున్నామో ఆ ప్లేస్ లో మనం కౌంటరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో అక్కడ నేను కన్సీలర్ వాడుతున్నాను, లైటర్ షేడ్ వాడుతున్నాను. క్రీమీ బీచ్ షేడ్ ఇందాక చెప్పాను కదా. సో ఆ షేడ్ అనేది లైటర్ షేడ్ చూడండి. ఎక్కడ అంటే ఐస్ కింద, నోస్ టాప్ లో అండ్ సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్, లిప్స్ పైన, చిన్ పైన ఇవన్నీ మనం హైలైటింగ్ ఏరియాస్ అండి. హైలైటింగ్ ఏరియాస్ లో మనం కన్సీలర్స్ వాడాల్సి ఉంటుంది లైట్ కలర్ ది. కౌంటరింగ్ మనం చేసిన తర్వాత ఇది చేసుకున్నామంటే చాలా మంచి లుక్ ఉంటుంది. స్పెషల్ గా అవి కనపడతాయి అనమాట. సో అలా వాటిని మనం బ్రష్ తోటి బ్లెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫింగర్ తో బ్లెండ్ చేసుకోవచ్చు. ఫింగర్ తో ఎలా బ్లెండ్ చేయాలో అంతకుముందు వీడియోస్ లో నేను చూపించాను. చూడకపోతే నా వేరే ఓల్డర్ మేకప్ వీడియోస్ చూడండి. ఇలా బ్రష్ తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫింగర్ తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. బ్యూటీ బ్లెండర్ తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మనం కౌంటరింగ్ చేసిన తర్వాత ఈ స్టెప్ చేసుకోవాల్సి ఉంటుంది, హైలైటింగ్ స్టెప్ అనేది.
చాలా మంది కౌంటరింగ్, కన్సీలింగ్, హైలైటింగ్ డిఫరెన్స్ ఏంటి ఇల్యూమినేటర్ కి అని అడుగుతున్నారండి. అలాంటి వాళ్ళకి స్పెషల్ గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైతే హైలైటింగ్ ఏరియాస్ ఉంటాయో అక్కడే మనము ఈ మన ఇల్యూమినేటర్స్ ఉంటాయి కదా, మన షిమ్మర్ షేడ్, సిల్వర్ షేడ్స్, గోల్డెన్ షేడ్స్, ఇలాంటివన్నీ ఇలాంటి హైలైటింగ్ ప్లేసెస్ లోనే వాడుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే షైన్ వస్తుందండి. సో ఎక్కువ శాతం నైట్ పార్టీస్ లో వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ మొత్తం ఎక్కడైతే మనం చేసామో, మనం ఎక్కడైతే కౌంటరింగ్ చేసుకున్నామో, దాని తర్వాత హైలైటింగ్ చేసామో, హైలైటింగ్ ఏరియాస్ లో మళ్ళీ నేను మ్యాక్ లూజ్ పౌడర్ తో సెట్ చేస్తున్నానండి. అలా సెట్ చేసుకోవడం అనేది కంపల్సరీ, లేకపోతే క్రీజ్ అయిపోతుంది. సో మనం ఒక్కసారి పౌడర్ తో సెట్ చేసామంటే లూజ్ పౌడర్ తోటి మనకి ఏమవుతుందంటే అక్కడ సెట్ అయిపోతుంది. ఇంకా అది మనకి పోవడం అంటూ ఉండదన్నమాట. సో ఇవన్నీ లాంగ్ లాస్టింగ్ ప్రొడక్ట్స్ అండి. సో మనకి ఈ మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ మేకప్ అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ అండి. మనం వాడే ప్రొడక్ట్స్ అన్ని వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్ అనమాట. సో తప్పకుండా మనం హెచ్డి ప్రొడక్ట్స్ వాడినప్పుడు కంపల్సరీ అయితే వాటర్ ప్రూఫ్ మేకప్ అవుతుంది. అండ్ స్మాల్ ఫ్యాన్ బ్రష్ తోటి అండ్ హైలైట్ చేసిన చూసారా, ఇది నేను హైలైట్ చేస్తుంది Glam21 బేక్డ్ హైలైట్ షిమ్మర్ అండి. దాంతో నేను హైలైట్ చేశాను. అండ్ బిగ్ ఫ్యాన్ బ్రష్ తోటి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చిక్స్ పైన ఎక్కడైతే కౌంటరింగ్ చేసామో దానిపైన నేను బ్లష్ ఇస్తున్నాను. లైట్ గా బ్లష్ ఇస్తున్నాను. చూడండి, లైటర్ పింక్ షేడ్ తీసుకున్నాను కదా బ్లష్ అనేది. సో అలా చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ స్మాల్ ఫ్యాన్ బ్రష్ తోటి ఇందాక చెప్పాను కదా Glam21 బేక్డ్ హైలైటింగ్ పౌడర్ సిల్వర్ షేడ్ లో ఉంటుంది అది. అది నేను ఇప్పుడు స్మాల్ ఫ్యాన్ బ్రష్ తోటి ఎక్కడైతే బ్లష్ చేసామో దానిపైన నేను లైట్ గా ఇస్తున్నాను చూసారా. సో ఇలా చేసుకోవడం వల్ల చూడండి, నోస్ అనేది ఎంత షార్ప్ కనపడుతుంది, చీక్స్ అనేవి ఎంత షార్ప్ కనపడుతున్నాయి. సో మనం క్రీమ్ కౌంటరింగ్ చేసుకున్న తర్వాత ఆ ఏరియాస్ లో మళ్ళొకసారి మన షిమ్మర్ షేడ్స్ వాడుకుంటే ఇంకెక్కువ హైలైట్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేసిన అంటే ఏదైతే మన ఐ షాడోకి పైన వాడామో, క్రీజ్ ఏరియాలో ఫస్ట్ వాడాం కదా అదే షేడ్ నేను అండర్ ఐలో ఇస్తున్నానండి. ఇలా చేసుకుంటే ఐక్ అనేది చాలా మంచి లుక్ వస్తుందండి. మనము కాజల్ పెట్టకన్నా ముందు ఈ స్టెప్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఫస్ట్ తీసుకున్నాను కదా డార్కర్ పింక్ షేడ్, సో క్రీజ్ ఏరియాలో వాడిన షేడ్ ని నేను అండర్ ఐలో ఇస్తున్నాను చూడండి. అలా చేసుకోవడం వల్ల ఐక్ అనేది ఇంకా స్పెషల్ లుక్ వస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మనం కాజల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐ లైనర్ అండి. ఇప్పుడు నేను వాడే ఐ లైనర్ వచ్చేసి లారియల్ లైనర్ మ్యాజిక్. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఇది. ఇది చూడండి, అవుటర్ కార్నర్ నుంచి లైట్ వింగ్ తీసుకొచ్చి ఇన్నర్ కార్నర్ లో కొంచెం లైట్ గా ఇచ్చాము. మళ్ళీ తర్వాత ఇంకా డార్క్ కావాలంటే అలా మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఎక్కువ థిక్ గా ఉండదు. ఫస్ట్ మనం లైట్ గా చేసుకోవాలి, తర్వాత క్లయింట్ కి చూపించి వాళ్ళు ఎలా కావాలంటే అలా థిక్కర్ గా చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ షార్ప్ లుక్ వచ్చిందో. అండ్ ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్ అనేది స్మాల్ లిప్ బ్రష్ తోటి ఫస్ట్ సెంటర్ లో ఒక వి షేప్ ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, వి షేప్ ఇచ్చిన తర్వాత అవుటర్ కార్నర్స్ లిప్ ఒక షేప్ ఇస్తున్నాను స్మాల్ లిప్ బ్రష్ తోటి అనమాట. అలా చేసుకోవాలి. అలా చేసి చూస్తున్నారు కదా, అలా చేసుకొని పైన లిప్ అయిపోయింది కదా. ఇప్పుడు సెంటర్ లో చూడండి, కింద లిప్ అనేది ఎక్కడ వరకు అయితే మనం డ్రా చేసుకోవాలో అక్కడ సెంటర్ లో మనం ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కొందరు లిప్స్ అనేవి ఇంకా లావుగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కొంచెం లిప్ సైజ్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేదు తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇంకొంచెం కిందికి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనకి ఏ లిప్ షేప్ కావాలో ఆ లిప్ షేప్ లో ఫస్ట్ మనము స్మాల్ లిప్ బ్రష్ తోటి అలా డ్రా చేసుకోవాలి అవుటర్ కార్నర్ అనేది. చూసారు కదా, అప్పుడు మనకు కావాల్సిన డిజైర్డ్ షేప్ వచ్చేసిన తర్వాత తన ఫేస్ కి ఏ సూట్ అవుతుందో దాని తర్వాత మనం లిప్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లిప్ ఫిల్లింగ్ చేస్తున్నాను ఇప్పుడు హుడా బ్యూటీ లిప్స్టిక్ తోటి అండి. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ షేడ్ ఉంటుంది. షేడ్ నెంబర్ అయిన తర్వాత నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో అలా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇది లిక్విడ్ లిప్స్టిక్ అన్నమాట. ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఇది. అసలు కూడా మనకి వాళ్ళు కంప్లీట్ మ్యారేజ్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు లంచ్ చేసుకున్నా కూడా ఈ లిప్స్టిక్ అనేది పోదు. సో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. బ్రైట్స్ ఏది వాడినా మనం లాంగ్ లాస్టింగ్ వాడాలి. అండ్ ఇప్పుడు మస్కరా వాడుతుంది మన మ్యాక్ ప్రోడక్ట్ అండి. ఫస్ట్ ఇలా ఐలిడ్స్ అనేవి దానికి సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ తర్వాత మనం వాటిని పైకి పుల్ చేసుకోవాలి, అలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐలిడ్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు చాలా వాళ్ళకి పెద్దగా కనపడతాయి అన్నమాట. దీనికి ఆల్రెడీ న్యాచురల్ గానే చాలా బాగున్నాయి ఐ లాషెస్, అందుకే ఫాల్స్ లాషెస్ వాడలేదు. అండ్ ఇప్పుడు ఇన్నర్ కార్నర్ ని హైలైట్ చేస్తున్నాను గోల్డెన్ షేడ్ తోటి. అలా ఇన్నర్ కార్నర్ లో కొంచెం మనం గోల్డెన్ షేడ్ ఇచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఐ లాష్ ఒకసారి కర్ల్ చేసుకున్నామండి. ఈ కర్లింగ్ అనేది మనం మస్కారా పెట్టక ముందు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మస్కారా పెట్టిన తర్వాత చేస్తున్నాను, ఎందుకంటే తనకు ఫాల్స్ లాషెస్ వాడట్లేదు కాబట్టి. దాని మధ్యలో అలా ఫిక్స్ చేయాలండి, ఐలిడ్స్ అనేది ఫిక్స్ చేసి 1-2 సార్లు అలా ప్రెస్ చేసుకోవాలంటే చాలా ఈజీ. చూడండి వీడియో చూపిస్తున్నట్టుగా, చూసారు కదా. అలా చేసినప్పుడు ఇంకా కర్వ్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. సో చూడండి, ఇది ఫైనల్ లుక్ ఎంత అమేజింగ్ ఉంది కదా. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తిన్నది హెయిర్ స్టైల్ ఆల్రెడీ నేను ఎప్పుడో అప్లోడ్ చేసినానండి, చూడకపోయింటే పైన ఐ కార్డ్ బటన్ వస్తుంది కదా, దాంట్లో వెళ్ళి ఒకసారి హెయిర్ స్టైల్ చూసేయండి. సో ఫ్రంట్ పఫ్ ఎలా ప్లెయిన్ పఫ్ ఇచ్చాను అనేది, అండ్ కంప్లీట్ జడ ఎలా వేసాను పూల జడ అనేది చాలా క్లియర్ గా చూపించాను దాంట్లో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకోండి. లైక్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మేకప్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, చూడకపోయింటే అవి కూడా ఒకసారి వెళ్ళి చూసి
మీ ఒపీనియన్ ఏంటనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదా రైట్ సైడ్ లో, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ చూడొచ్చండి. థ్యాంక్ యూ.